రామచంద్రుడు వైవస్వత మన్వంతరంలో పంచమ త్రేతాయుగం 4వ భాగం విలంబినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక లగ్నం బుధవారం మిట్ట మధ్యాహ్నం జన్మించారు. అంటే ఈరోజు శ్రీరాముని జన్మదినం. అయితే కళ్యాణం ఎందుకు జరుపుకుంటామంటే ఇది ప్రముఖంగా దక్షిణ భారతదేశంలో ఉన్న ఆచారం. ఉత్తర భారతదేశంలో కళ్యాణం చేయరండి. ఈరోజు ఇది శ్రీరాముని పుట్టినరోజు మాత్రమే. వారి కళ్యాణం మార్గశిర మాసంలో జరిగింది. అయినప్పటికీ భక్త రామదాసు మీ అందరికీ తెలుసు, సినిమా కూడా చూసే ఉంటారు. భక్త రామదాసు మొట్టమొదటిసారి భద్రాచలంలో ఈ శ్రీరామచంద్రుని జన్మదిన సందర్భంగా సీతారాముని కళ్యాణాన్ని జరిపారు. ఆయన అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేల మీద ఈ రోజున కళ్యాణం చేస్తుంటారు. ఎందుకంటే ఒక మహానుభావుడు భక్త రామదాసు కళ్యాణం ఎందుకు చేస్తుంటే, కళ్యాణం అంటే శుభప్రదం, శుభం కోరుకునే వాళ్ళు కళ్యాణం చేస్తారు. అందుకనే మనం కూడా ఏదైనా మన ఇంట్లో ఒక గొప్ప కార్యక్రమం చేసే ముందు కళ్యాణం చేస్తుంటాం. అలాగే ఆయన కూడా ఈ రోజున ఆ కళ్యాణం చేశారు కాబట్టి మనం కళ్యాణం చేస్తుంటాం. అందుకనే గీతాచార్యుడు చెప్పాడు, తతదేవేతరో జనగా ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నాడు. ఎందుకంటే గొప్ప వాళ్ళు కొన్ని పనులు చేసి మంచి మంచి పనులు చేసి అవి ప్రమాణాలుగా ఏర్పరుస్తారు. ఆ ప్రమాణాలనే మనం ఆచరిస్తుంటాం. అలాగే దానికి గొప్ప ఉదాహరణ భక్త రామదాసు. ఆ రామదాసు చేశారు కాబట్టి కళ్యాణం ఈ రోజు ప్రతి చోట మనం ఈ నవమ రోజున కళ్యాణం చేసుకుంటూ ఉంటాం.